నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనం చాలా దినాలు అనగా 2 వారాలు మనకు గ్యాప్ వచ్చిందండి. ఎందుకనంటే అది యాక్చువల్‌గా అయితే 16వ తేదీ ఒకటి, ఆ తర్వాత 23వ తేదీ ఒకటి, 2 వారాలు మనకు 2 మంగళవారాలు గ్యాప్ వచ్చినాయి. ఎందుకనంటే ఆ దినాల్లో మనము ఆహ్, ఈ యొక్క చిన్న పిల్లల కార్యక్రమం వన్ డే రిట్రీట్ కొరకు ఆన్‌లైన్‌లోనే ఆ తేదీల్లోనే మరి ఆన్‌లైన్‌లో వాళ్ళకి టీచింగ్ ఇవ్వటం వలన అలాగూ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి మనము ఆ యొక్క 2 వారాలు ఈ యొక్క బైబిల్ స్టడీని జరుపుకోలేకపోయినాం. మరొక కారణం ఏమిటి అనంటే మనకు దేవుడు 8వ సంఘంగా అపార్ట్‌మెంట్ కూడా ఇచ్చున్నాడు. అక్కడ పరిచర్య మంగళవారం దినాన అక్కడ సాయంత్రం పరిచర్య ఉంటుంది. వార కూడికల్లో. కాబట్టి మంగళవారము బైబిల్ స్టడీ జరుపుకోవాలంటే కొంత ఆలస్యమైపోతుంది. జరుపుకోలేకపోతున్నాం. అందుకని ఒకరోజు ముందుకి అనగా ఈ సోమవారం దినానికి మనం మార్చుకోగలిగినాం. ఆదివారము యూత్ మీటింగ్ కూడా అక్కడ సాయంత్రం అక్కడ ఆరాధన జరుగుతుంది కనుక ఆ విషయమై ఇబ్బందికరంగా ఉంది. దాన్ని బట్టి గమనించండి. ఆదివారం కూడా గురువారానికి యూత్ మీటింగ్ మార్చుకోగలిగినాం. ఇవి 2 చేయగలిగినాం. కాబట్టి నెలలో ఒకసారి అదే యూత్ మీటింగ్ దినానే పాటల కార్యక్రమం కూడా జరుపుకుంటాం కాబట్టి ఇక నుంచి సోమవారము 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. అదే సమయంలో గురువారము సాయంత్రం 7 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఇవి మీరు గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనము ఈ యొక్క యోహాను పత్రికలో ఉన్నటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాము. 2వ అధ్యాయంలో కూడా మనము 6 వచనాలు మనం ధ్యానం చేసుకోగలిగినాం. కనుక అంతవరకు కూడా మనకు 10 ఎపిసోడ్లు అయినాయి, 10 భాగాలు అయినాయి. కనుక ఈరోజు 11వ ఎపిసోడ్ 7, 8 వచనాలు, 2వ అధ్యాయం 7, 8 వచనాలు ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు ఈ యొక్క వాక్యం చదువుకున్న తర్వాత మనం వెళదాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే కదా. దేవుడి ఈ వాక్యాన్ని విడిచిపెట్టలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమై ఉన్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ప్రభువా మాకు విపులంగా బోధించమని మీకు మనవి చేసుకుంటున్నామయ్యా. ఆనాడు యోహాను భక్తుడు నాయన మీతో ఉండి నాయన మిమ్మల్ని ఆనుకొని దేవా మీకు ఎంతో ఇష్టమైన శిష్యుడిగా ఉండి ప్రభువా ఈ యొక్క పత్రికలు రాయగలిగినాడు ప్రభువా. మరి ఈ పత్రికల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము కూడా గ్రహించాలని ప్రభువా ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు మాకు నిర్ణయించి ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యము సత్యమే అన్నటువంటి మాట ఎంతో గొప్పది నాయన, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయంలో తండ్రి ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈ జూమ్లో పాలు పంపులు పొందిన జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా జాయిన్ అయ్యేటట్టు మీ సత్యవాక్యాన్ని విని ప్రభువా మీలో స్థిరపడి బలపడి మీరు అక్కడి కొరకు ఎదురు చూస్తూ మేమందరం ముందుకు సాగినట్లు సహాయం చేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. బలహీనుడిని నిష్ప్రయోజకునైనటువంటి నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీ ఆత్మ నిపుణులను బట్టి మీ వాక్యము ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయండి. అలాగిన తండ్రి మాకందరికీ కూడా
వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి ప్రభువా. అదే సమయంలో తండ్రి, ఎక్కడ కూడా తండ్రి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా, నాయన అంధకార శక్తుల యొక్క ప్రభావం లేకుండా ప్రభా, సాతాను యొక్క అడ్డంకులు లేకుండా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం కొద్దిసేపు ఈ యొక్క 2 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. అంతకుముందు 10వ వచనంలో కూడా మనం చూసిన 10వ ఎపిసోడ్ లో కూడా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు, ఆయన వాక్యమును ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనటువంటి ఆ మాట మనము 5వ వచనంలో చూస్తాం. 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, ఆయనందు నిలిచిన వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉందామని దీని వల్ల తెలుసుకొచ్చున్నామని 5, 6 వచనాల్లో పోయినసారి 10వ భాగంలో మనం చూడగలిగినాం. ఇప్పుడు ఈ భాగంలో అంటే ఈ ఎపిసోడ్ లో మనం చూసినట్లయితే 7, 8 వచనాల్లో చాలా స్పష్టంగా యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటం లేదు అంటున్నాడు. ఏంటి పూర్వపు ఆజ్ఞ అన్నట్టు మనం చూసినట్లయితే పిల్లరా, మనకు అన్ని ఆజ్ఞలు అన్నట్టుతోటే మనకు గుర్తుకొచ్చేది ఏమిటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. అది పూర్వపు ఆజ్ఞ అని అనుకుంటూ ఉంటాం. అంతేకాదు, మనము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ యొక్క పూర్వపు ఆజ్ఞ అంటే నిర్గమకాండంలో లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కలిపి ఆయన ఒక 2 ఆజ్ఞలు మాత్రమే మన ముందు ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు 37, 38, 39 వచనాలు మనం గుర్తు చేసుకుంటే అక్కడ చాలా స్పష్టంగా 2 విషయాలను యేసయ్య ఆజ్ఞలుగా మనకి ఇచ్చినాడు. మనం చూస్తే మొదటిదిగా మనం చూసినప్పుడు ప్రభువును మనం ఏం చేయాలట అంటే, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను మన దేవుడైన ప్రభు ప్రేమించాలి అని చెప్పి యేసయ్య చెప్పాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ అనని మళ్ళా రెండవది చెప్పినాడు. ఇవి 2 కూడా మరలా ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం అంతటికి ఆధారమై ఉన్నాయి అని రాజు చెప్పినాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, గుర్తు చేసుకున్నట్లయితే ఇవి చాలా గొప్పవి. అందుకని మనము మామూలుగా అయితే ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలయ్యా అని అడిగినాడు. అందుకు యేసయ్య అన్నాడు, నీవు ఆజ్ఞలన్నీ పాటించుచున్నావా అని అడిగినాడు. అంటే అన్ని పాటించుచున్నాను అని అన్నాడు. అయితే యేసయ్య అన్నాడు, నీలో ఒక కొరత ఉంది అని అన్నాడు. ఏమిటి ఆ కొరత అంటే, యేసయ్యే చెప్పాడు, నీ దగ్గర ఉన్న దానిని నీవు పేదలకు పంచిపెట్టు అని అన్నాడు. పిల్లరా, దానితోనే అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే అన్ని ఆజ్ఞలు ఉన్నాయి కానీ, అన్ని పాటించినట్టుగానే ఉన్నాడు కానీ, తను వల్లే తన పొరుగు వారిని ప్రేమించడంలో అతను ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకని అంటే, తోటి పేదవాడు ఉంటే, అంటే తోటి సహోదరుడు కానీ, తోటి కుటుంబం ఉంటే, వారు పేద స్థితిలో ఉంటే వారికి సహాయం చేయటంలో అతడు వెనుకాడినాడు. కనుకనే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అక్కడ రాయబడిన మాట మనం చూసినప్పుడు అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి యేసయ్య చెప్తున్నాడు, 2 విషయాలు చెప్తున్నాడు. అంటే మొదటిది ఏమిటి అంటే, పిల్లరా, మరోసారి చూసినప్పుడు మన ప్రభువును పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను మనము మన దేవుణ్ణి ప్రేమించటం అనేది అది మొదటి అన్ని కూడా కలిసి వస్తాయి దాంట్లో. రెండవదిగా మనం చూసినప్పుడు పిల్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది. ఈ 2 ఆజ్ఞలు పాటించగలిగితే అక్కడ అంటాడు,
ఇవి ఏమిటంట, ధర్మశాస్త్రం అంతటికి ఆధారమై. మీరు చూస్తారా ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇది మనం గుర్తు చేసుకున్నట్లయితే పూర్వపు ఆజ్ఞను, అంటే నిర్గమకాండంలో మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు అన్నిటినీ కలిపి యేసయ్య ఈ 2 ఆజ్ఞల్లో ఇవి ఇచ్చినాడు. అందుకని అక్కడ అంటారు ధర్మశాస్త్రమునకి ఆధారమై ఉన్నది అని అన్నాడు. గనుక పిల్లరా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ పూర్వపు ఆజ్ఞను మనకు ఈ దినాన యోహాను భక్తుడు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ పూర్వపు ఆజ్ఞే మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట మనకు 7వ వచనంలో ఉంది కదా, పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం తర్వాత మనం చూసినట్లయితే ఆజ్ఞని, క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదు, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అంటాడు. మనం వినిన వాక్యమే అంటున్నాడు. అంటే వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మన హృదయంలో పూర్ణముగా ప్రేమించటమే అవటం అవుతుంది. రెండవది పొరుగు వారిని ప్రేమించటం అవుతుంది. ఇది దేవుడు నోట నుండి వచ్చినటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని ఇప్పుడు యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు ఈ పూర్వపు ఆజ్ఞను వినిన వాక్యమే అంటున్నాడు. కాబట్టి గుర్తు చేసుకున్నప్పుడు ఈ పూర్వపు వాక్యమే మనకు ఎంతో అంటే ఆ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి అంతటికి ఆధారమై ఉన్నాయి కనుక ఆ వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా మన హృదయంలో దాచిపెట్టుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకని ఈ వాక్యాన్ని గురించి పేతురు భక్తుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మనం చూసినప్పుడు ఏం రాయబడుతుందో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ఆ తర్వాత వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అని అన్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాటిని మాని తర్వాత ఏం చేయమంటున్నాడయ్యా, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏం నిర్మలమైన వాక్యమును పాలవలన, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కదా. ఏదంటే మనం అపేక్షించాల్సింది అని అంటే ఏమి మానాలో, ఏది మనం సొంతం చేసుకోవాలో ఇక్కడ పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. అదే కదా మనం ఇందులో చూసిన పూర్వపు ఆజ్ఞ ఏమనగా మనము వినిన వాక్యమే అంటున్నాడు. మనం వినిన వాక్యం ఏమిటి అంటే ఇక్కడ మనము ఆ వాక్యాన్ని అపేక్షించటమే. ఎలాగా అని మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కదండి, నిర్మలమైన వాక్యమును పాలవలన, నిర్మలమైన వాక్యమును పాలు, వాక్యం అనే పాలు కదండి, అవి నిర్మలమైనవి, అవి స్వచ్ఛమైనవి, అవి శ్రేష్టమైనది. ఏమిటి ఏదైనా అంటే దేవుని వాక్యమే. దీనిని ఏం చేయాలంటున్నాడయ్యా, రక్షణ విషయంలో మనం ఎదగాలి అని అంటే ఏం చేయాలి, ఆ పాలను అంటే ఆ వాక్యాన్ని, నిర్మలమైన వాక్యాన్ని మనం అపేక్షించాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలోనైనా కూడా ఇది మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకనంటే పిల్లరా, ఈ వాక్యం వినుట వలన మనం విశ్వాసంలో బలపడతాం. వినుట వలన విశ్వాసం కలుగును అన్నటువంటి మాట, అది కూడా క్రీస్తు యొక్క మాటలను వినటం వలన. ఏదో కాదు, వేరే విషయాలు కాదు కానీ వినటం అనేది క్రీస్తు వాక్యము మనము మన హృదయంలోనికి పదే చేర్చుకున్నట్లయితే పిల్లరా ఎంతో శ్రేష్టమైనటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అంటే వారు ఎప్పుడూ కూడా ఇంకా వేరేది ఏమీ ఉండదు. ఆ జాస పిల్లలకి ఏముంటది, తల్లి పాలు కావాలని వారికి ఆకలి కాకపోయినా సరే ఏడుస్తూనే ఉంటారు కదా. ఆ చిన్న బిడ్డల యొక్క తత్వం అలాంటి. మరి అలాగైతే మనము కూడా పిల్లరా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అనేటటువంటి నిర్మలమైన పాలను మనం ఎప్పుడూ అపేక్షిస్తూనే ఉండాలి. ఎలాగా అంటే ఎందుకు అంటే మన రక్షణ విషయంలో మనం ఎదిగే దాని కొరకు. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, మనం వినిన వాక్యమే పూర్వపు మా ఆజ్ఞ అంటున్నాడు.
కాబట్టి ఇది కూడా ఒక విధంగా చెప్పాలని అన్నట్టు పేతురు చెప్పిన మాట కూడా మనం చూసినట్లయితే అది ఒక ఆజ్ఞలాగా మనం తీసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం కదా. అలా తీసుకున్నప్పుడు పిల్లరా అలాగా మనము ఆ నిర్మలమైన ఆ వాక్యం అనేటువంటి పాలన మనం అపేక్షిస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ఏమిటి అని అంటే క్రీస్తు యేసునందు మన జీవితం స్థిరపరచబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మాదిరి జీవితాన్ని కూడా మనం అలవర్చుకోగలుగుతాం. కాబట్టి వాక్యం అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడూ అపేక్షించేవారు ఉంటున్నారు. ఎందుకంటే మనం రక్షణ విషయంలో ఎదిగే దానికోసం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే ఎప్పుడు కూడా యోహాను భక్తుడు ఎక్కడుండేవాడు ఆయన గురించి రాసుకుంటూ అంటాడు, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అని రాయబడ్డది తన గురించి. అంతేకాదు యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడ్డది. తన పేరు రాయల యోహాను అనేది. ఇవి రెండే సూచనలు ఆయనకి. మొదటిదేమో యేసు రొమ్మున అనుకునే భక్తుడు శిష్యుడు, రెండోదేమో యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను సువార్త అంతా చదివినా కూడా మనకు ఆయన పేరు కాదు, కానీ పిల్లరా ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం. సెలువులో కూడా అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే యేసు ప్రేమించిన శిష్యుడిని చూచి అని రాయబడి ఉంది. అలాగైతే ఎందుకనేనంటే పిల్లరా ఆయన ఎప్పుడూ కూడా యేసయ్య నోట నుండి వచ్చే మధురమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, రక్షణ విషయంలో ఎదగటానికి కావాల్సిన మాటలను ఆ వాక్యాన్ని ఆయన అపేక్షించుతూ ఉండేవాడు కనుక. అలాగైతే మనము కూడా చేసుకున్నప్పుడు మనం యేసులో మన జీవితం సాగాలి. అంతేకాదు క్రీస్తు మాదిరి జీవితాన్ని మనం పొందటానికి ఈ యొక్క మాట మనం చూసినట్లయితే ఏమిటంటే మనము వినిన వాక్యమే అది. ఆ యొక్క 7వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఏమిటది అని అన్నప్పుడు ఆజ్ఞే ఏంటది, ఆ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకే పిల్లరా యేసయ్య చెప్పినటువంటి ఒక మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు వరకు పేతురు భక్తుడు చెప్పింది చూసాం, యోహాను భక్తుడు చెప్పింది చూసాం. అంతేకాదు పిల్లరా యేసయ్యే చెప్తున్న మాట చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడిందో చూడండి. 13వ అధ్యాయంలో నేను మీకు చేసిన ప్రకారము నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. ఏం చేసినాడు అని అంటే మీరు ఎప్పుడు గుర్తు చేసుకున్నాం. ఏం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు 13వ అధ్యాయము అదే 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఏం చేసినాడు మాదిరిగా? ఏం చేసినాడు ఆయన నోట నుండి వచ్చే మాట చూడండి. ఏమంటున్నాడు? భోజన పంక్తిలో నుండి లేచి మీకు చేసిన చెప్పండి. ఏం చేసినాడు? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఏం చేసినాడు? తువాలు తీసుకుని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూసారా ప్రేరా, ఇది మాదిరికరమైనటువంటి యేసు లాంటి జీవితంలో మనం ముందుకు సాగటానికి. రెండోది చెప్పాను కదా, క్రీస్తు మాదిరి జీవితం అనేది మనం వినిన వాక్యమే. ఆ వినిన వాక్యములో ఇవి రెండు ఉన్నాయి. ఏమిటి మొదటిది అని ఏంటంటే మనం చూసాం. ఏమిటి? పాల వంటి కదండి, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై కదండి, నిర్మలమైన పాలను మనం అపేక్షించడం మొదటిదైతే, రెండోది ఏమిటి అంటే ఆయన మాదిరి జీవితాన్ని మనం అపేక్షించడం. ఏమిటి అది అని అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం 13వ అధ్యాయంలో ఆయన ఏం చేసినాడు అని అంటే ఆయన భోజన పంక్తి అయిన తర్వాత ఆయన ఒక తువాలును నడుము కట్టుకున్నాడు, పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు. తన శిష్యులు వరుసగా కూర్చొని ఉంటే 12 మంది వారి పాదములు తడిపి కడగటం మొదలు పెట్టినాడు. అంతేకాదు ఇంకో తువాలతో తుడుస్తూ వస్తూ ఉన్నాడు కదా. అందుకని మనం చూసినట్లయితే మొదలు పెట్టిన ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను
పేతురు దగ్గరకు వచ్చినప్పుడు వద్దు వద్దు అని ఆయన నెట్టేస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురుతో యేసయ్య అన్నాడు, నేను నీ పాదములు కడగకపోతే ఏమన్నాడయ్యా, ఆ నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అని. అందుకు యేసు ఏమంటున్నాడు, నేను నిన్ను నేను కడగని ఎడల కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. పాలు లేవు అంటున్నాడు. అంటే నువ్వు పాలి భాగస్థుడు కాదు ఇక. అంత కఠినంగా చెప్పి ఆయన మాదిరికరమైన పరిస్థితుల్లో ఆ శిష్యుల పాదాలు కడగటానికి ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం రెండవ ఆజ్ఞను పాటించిన వారు. ఏమిటది? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించటం. అందుకే కదా ఒక్కసారి మనం చూసినట్లయితే పిల్లరా ఏమంటాడు, కీర్తన గ్రంథంలో కూడా చూసినప్పుడు పిల్లరా ఆ విషయాన్ని 133వ కీర్తనలో మనం చూస్తే ఆ 3 వచనాల్లో ఇదే రాయబడి ఉంది కదా. ఏమి రాయబడి ఉంది అని అంటే సహోదర ఐక్యత అంటాడు అక్కడ కదా. అలా సహోదర ఐక్యత కలిగి ఉండటం అది ఎంతో మనోహరమని రాస్తాడు. అంటే యేసయ్య కూడా మన చిన్నపిల్లల కార్యక్రమంలో కూడా మనం చూస్తాం. యేసయ్య ఏమంటాడు, మిమ్మల్ని నీకు దాసులుగా పిలవను, నా స్నేహితులుగా పిలుస్తాను అంటాడు కదా. ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా ఆ మాట చాలా చక్కగా నేర్చుకున్నారు పిల్లల. నిజమే, మనల్ని నా దాసులుగా అన్నాడు, కానీ ఆయన తన స్నేహితులుగా చేసుకున్నాడు. కారణం ఏమిటి? ఆయన మాదిరికరమైనటువంటి ఆ స్థితిని మనకు చేసి చూపించినాడు కదా. అందుకని యేసయ్య అన్నాడు, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, ఏమిటి ఆయన ఆ ఆజ్ఞల గురించి చెప్తూ 10, 11 వచనాల్లో ఇలా అంటాడు కదండి. 15వ అధ్యాయములో మనం చూసినప్పుడు అన్ని చెప్పాడు. ఏమంటున్నాడయ్యా 10, 11లో మనం చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనని యెడల నా ప్రేమయందు నిలిచియుందురు అంటున్నాడు కదా. కాబట్టి తండ్రి ఆజ్ఞలను ఆయన పాటిస్తే, ఆయన ఆజ్ఞలను, ఆయన మాదికరమైన జీవితాన్ని మనము అది అవలంబించాల్సిన వారం ఉంటున్నాం. మనము అలా ఫాలో అవ్వాల్సిన వారంగా కూడా ఉంటున్నాం. బాగా ఆలోచన చేసినప్పుడు పిల్లరా, అంతే 11వ వచనంలో మరొక మాట అంటాడు, మీ యందు నా సంతోషం ఏమవుతుంది అంటున్నాడు, ఉండవలనని ఈ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను అంటాడు. కాబట్టి 10, 11 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి ఆజ్ఞను ఆయన పాటించినాడు కనుక ఆయన ఆజ్ఞలను మనం పాటించాల్సిన వారు. అప్పుడు ఆయన యందు మన యందు ఆయన సంతోషము పరిపూర్ణమయ్యేదిగా ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు గనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క రెండో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి అని అంటే అక్కడ ఆయన వినిన కొత్తగా ఆజ్ఞను ఏమంటున్నాడు, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరొక మాట చూసినట్లయితే ప్రభువు మనల్ని పిలిచిన దాన్ని బట్టి తగినట్లుగా మనం నడుచుకోవాలని కూడా ఈ యొక్క ఆ వచనంలో మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటంటే మీరు వినిన వాక్యమే లోనే మూడో విషయం కూడా ఉంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకని? మొదటిదేమో క్రీస్తునందు జీవితము, రెండోదేమో క్రీస్తు మాదిరి జీవితము, మూడోది పిలుపుకు తగినట్లుగా నడిచే జీవితం కదండి. దేవుడు మనం పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడిచేది ఇదే వినిన వాక్యం. పూర్వం మనం వినిన వాక్యం ఏమిటి అని అంటే ఈ 3 విషయాలు మనం గుర్తుకు రావాలి కదండి. ఏమిటి మూడోది అని అంటే ఇది పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడం, ఆయనకు మాదిరిగా నడుచుకోవడం, ఆయనలో మనం జీవించటం అవుతుంది. అంటే ఆయన వాక్యం మనం అపేక్షించటం అనేది ఒకటి. తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే ఏమి రాయబడిందంటే పిలుపు తగినట్లుగా మనం నడవాలి. అదేమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే ఈ విషయం రాయబడి ఉంది. ఏమిటది అని అంటే, కాబట్టి
కాబట్టి మీరు సమాధానమును బంధము చేత మీరు సమాధానము బంధము చేత ఆత్మ ఆత్మ కలిగి కలిగించు ఐక్యమును ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన శ్రద్ధ కలిగిన వారై వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు సహించుకుంటూ కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మూడవదిగా మనం చూసినట్లయితే మన పిలుపుకు తగినట్లుగా మనము ఈ విధంగా నడుచుకోవాలనేది దేవుని యొక్క మూడవ మాట. ఎందుకనంటే పూర్వము వినిన వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటల్లో ఇదొక మరొకటి. కాబట్టి మన జీవితాల్లో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, కాబట్టి సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు ఎందు శ్రద్ధ కలిగి ఉండవాలి కదండి. ఆ తర్వాత ఏమి రాయబడింది అని అంటే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు సహించాలి పిలువబడిన కదండి. పిలుపునకు తగినట్లుగా కదండి పిలిచిన పిలుపుకు తగినట్లుగా తర్వాత దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని సాత్వికతోను వలెనని నడుచుకుంటున్నాము. కాబట్టి బాగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే పిల్లరా, ఇంతగా దేవుడు తన వాక్యం ద్వారా కదండి మనల్ని హెచ్చరిస్తూ మనల్ని నడిపించడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అందుకని పూర్వము మీరు వినిన వాక్యమే ఈ ఆజ్ఞ, ఇంకేదో కాదు. మొదటిది ఏమిటి అని మనం చూసినట్లయితే క్రీస్తునందు మన జీవితం లేదా క్రీస్తు మాదిరి జీవితం. మూడోదిగా మనం చూసినట్లయితే పిల్లరా, క్రీస్తు పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఇవి మూడే మనం పూర్వం వినిన వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సారాంశం, కొత్త తాత్పర్యం, కొత్త మర్మము కూడా. కాబట్టి ఇది మనం ఆ యొక్క 7వ వచనంలో మనము పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం గ్రహించాల్సిన వారు. తర్వాత 8వ వచనానికి వచ్చేటప్పటికి పిల్లరా ఏమి రాయబడిందో చూడండి. మరియు కదా కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను అంటున్నాడు. అక్కడేమో నేను మీకు కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదని చెప్పిన ఈ భక్తుడు మరలా 8వ వచనానికి వచ్చేటప్పుడు అంటున్నాడు, కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. ఏమిటది అని అంటే ఏమంటున్నాడు? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యేసయ్యనందే మీ యందును సత్యమే. ఆయన యందు అంటే యేసయ్యనందును మీ యందును సత్యమే. ఏమిటది అని మనం చూసినట్టయితే సత్యమైన వెలుగు ఇప్పుడు మనలో ప్రకాశించుతున్నది కనుక కదండి. మనలో ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మన యందును సత్యమై ఉన్నది గనుక జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో చివరి కాలంలో ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాము గనుక మనము ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు, చీకటి గతించేసి సంపూర్ణంగా మనకు వెలుగు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క సమయము ఆసన్నమైనది. ఎక్కడ ఉంటది ఆ వెలుగు అని అంటే మనలో ఉంటుంది. మన ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వెలుగును మనం అనేకులకు ప్రకాశింపచేస్తూ ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా దానిని మనం కాపాడుకుంటూ పోవాలనేది ఈ వాక్య సారాంశమై ఉంటుంది. కనుకనే మనం ఏం చేయాలి? ఈ కొత్త ఆజ్ఞను మనము ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకనంటే చీకటి పోతుంది కదండి, మనకు వెలుగు వచ్చేస్తుంది. అందుకని రాత్రి చాలా గతించిన అన్నమాట రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది. పౌలు భక్తుడే రాశాడు, చాలా గతించింది తెల్లవారబోతుంది అని అంటే తెల్లవారితే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఆ వెలుగే మనలో ఆ వెలుగు ఉండాలి. ఆయన యందు మనం ఉన్నాము కనుక మనము ఏం చేయబడాలి అంటే అక్కడ రాయబడిన మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన యందును మన యందును అది సత్యమై ఉండాలని ఈ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ కొత్త ఆజ్ఞ ఇది ఎట్లాంటిది అని అంటే మనలో స్థిరత్వాన్ని దయచేసేదిగా ఉంది. ఈ కొత్త ఆజ్ఞ వలన ఇది సత్యము యొక్క స్థిరత్వాన్ని మనకు బయలుపరిచేదిగా ఉంది. ఏమిటి అంటే మనము ప్రభువులో ఉన్నాము కనుక, ఆయన యందు మనం ఉన్నాము కనుక, ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులో మనం ముందుకు సాగటానికి
ఇది ఎంతైనా ఆస్కారమే. గనుక దీనికంతటికి మూల కారణం యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఒక్కసారి మనం యోహాను సువార్తలోనే 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో మనం చూసినప్పుడు, అలాగే ప్రియులారా 15వ అధ్యాయంలో కూడా గుర్తు చేసుకోండి. మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఇక్కడ 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో రాయబడి ఉంది. చూడండి పిల్లరా, మీరు నాతో పాటు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఆ మీకు చదివే కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా ఏమిటంట ఆ కొత్త ఆజ్ఞ అంటే ఒకరినొకరు ప్రేమించుతున్నట్టు. ఆ తర్వాత 35 వచనంలో కూడా మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల ఎడల మీరు దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా నేను. కదండి అవును పిల్లరా. ఈ 13వ అధ్యాయంలో 34, 35 వచనాల్లో ఉన్న మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఈ ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమించుతున్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని కదండి అందరూ తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇంతకు ముందుగానే మనం చూసాం కదండి. అయినా కూడా యేసయ్య దీని కొత్త ఆజ్ఞగానే చెప్తూ ఉన్నాడు. అది యోహాను భక్తుడు కూడా కొత్త ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి కొత్త ఆజ్ఞ ఏమిటి అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం కదా. అలా ప్రేమించుకున్నప్పుడు కదండి ఒకరి యందు ఒకరు మనం ఉన్నారల్ల యేసునందున్నటువంటి మనకు ఏముంటుంది అని అంటే దేవుని యొక్క ప్రభు యొక్క శిష్యులం అన్నటువంటి ఆ యొక్క గొప్ప మాదిరికరమైనటువంటి పేరు మనకు కలిగేదిగా ఉంది ఈ లోకంలో. లేకుండా మనం దేవునిలో ఉన్నామని చెప్పి మనము ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఐక్యత కలిగి ఉండకుండా ఉండిపోయినట్లయితే పిల్లరా అది దేవుని వాక్యానికి విరోధమైనదని సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఇదే మాటను మనం మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా 12, 13 వచనాల్లో కూడా ఇదే మాట రాయబడింది. చూడండి 15వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా చూసినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనని నా ఆజ్ఞ. 13వ అధ్యాయంలో కొత్త ఆజ్ఞ అన్నాడు. ఇక్కడైతే డైరెక్ట్ గా చెప్తున్నాడు నా ఆజ్ఞ అంటున్నాడు కదండి. అంతేకాదు ఇంకేమంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు కదండి. అవును ప్రియుడా, తన స్నేహితులుగా మనం చేసుకొని మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యే మన ప్రియ. గుర్తు చేసుకుందాం. ఏంటి ఫోన్ వస్తావు? అవును కదా. చూపించండి అయ్యా, ఇక్కడ లేట్ అయింది, ఫోను డిస్టర్బ్ చేస్తుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త ఆజ్ఞ అన్న దానికి మనం చాలా వివరంగా తీసుకున్నప్పుడు పిల్లరా అక్కడ యేసయ్య పదే పదే చెప్తున్నటువంటి కొత్త ఆజ్ఞ ఏమిటి అని అంటే నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించినానో అలాగా మీరు ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నారన్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగా పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఈ 8వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా చీకటి గతించుతున్నది కనుక
వెలుగు మనకు ప్రకాశింప చేస్తున్నాడు కనుక మనం ఎంతో అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన యందును మన యందును అది సత్యమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సారాంశంలో మనం చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు అలాంటిది వస్తుంది అని వెలుగై ఉన్నటువంటి యేసయ్య మన యందు ఉండాలి, మనము యేసయ్య యందు ఉండాలి. అలా మనల్ని ఎలాగైతే ప్రేమించినాడో అలాగే మన స్నేహితులను, మన పొరుగు వారిని మనం ప్రేమించడానికి ఇది ఎంతైనా అది కారణమై ఉన్నదనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరొక మాట మనకు గుర్తుకొస్తుంది. ఏమిటంటే సత్యమైన వెలుగు అంటున్నాడు కదా. ఎందుకని ఆ మాట అంటున్నాడు అని మనం చూసినట్లయితే చీకటి గతించిపోతున్నది కదా, ఆ తర్వాత సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అని. ఈ సత్యమైన వెలుగు ఎవరు కదా, ఎవరు అని అంటే మనం అనుకోవచ్చు, మనకు తెలుసు కదయ్యా అని అనుకోవచ్చు. సత్యమైన వెలుగు ఎవరు అని అంటే మనలో ప్రవేశించుతున్నది అన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే యోహాను సువార్తలో చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు. ఏమిటది అని అంటే మొదటి అధ్యాయంలోనే 4వ వచనంలో ఇలా అన్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను లోకమునకు ఏమై ఉంటున్నాడు అంటున్నాడు, వెలుగై ఉన్నాను అంటున్నాడు కదా. అంతేకాదు అదే అధ్యాయంలో 9వ వచనంలో కూడా మనం చూస్తే 9వ వచనంలో ఏమంటున్నాడు? నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది కదా. బాగా ఆలోచన చేసినట్లయితే అది ఎవరు? అక్కడేమో 4వ వచనంలో నేనే వెలుగై ఉన్నాను లోకం అని చెప్పాడు. తర్వాత కిందకు వచ్చేటప్పటికి నిజమైన వెలుగు అంటే సత్యమైన వెలుగు. ఆ సత్యమైన వెలుగును ఎవరైతే గ్రహించగలిగి, ఎవరైతే ఆ వెలుగై ఉన్నటువంటి యేసయ్యను తన సొంత రక్షకుడికి అంగీకరిస్తారో వారందరికీ ఆ వెలుగు ప్రకాశింపచేసే దేవుడు. అంతేకాదు ఆ వెలుగు మనలో ఉంది కనుక ఇతరులకు కూడా, అంటే లోకానికి కూడా ఆ వెలుగును కనపరిచేటటువంటి స్థితిని, ఆ గొప్ప శ్రేష్టమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి అంతేకాదు మనం ఇంకొంత ముందుకు వెళ్ళినట్లయితే 8వ అధ్యాయంలో ఇలాగా అంటాడు. ఇదే మాట అక్కడ 8వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా చెప్తాడు. చూస్తామా? ఆ 8వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు అక్కడ కూడా ఈ మాట రాయబడింది. ఏమిటంటున్నాడు? మరలా యేసు ఏమంటున్నాడు? నేను లోకమునకు కదా వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఎంత స్పష్టంగా యేసయ్య చెప్పినాడో చూడండి. అది యోహాను భక్తుడు ఇవి దేవుని నోట నుండి వచ్చే మాటలన్నీ కూడా తన హృదయంలో దాచుకొని తన పత్రికల్లో రాయటం మొదలుపెట్టినాడు. అందుకనే మనం చూసినట్లయితే చీకటి గతించుతున్నది కదా, ఆ మాట మనం చూసినట్లయితే వెలుగు కదండి, వెలుగు వస్తూ ఉంది. అది ఏమంటున్నాడు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, చీకటి గతించుతున్నది, నిత్యమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు ఏం చేయబడుతుంది? ఇప్పుడు ప్రకాశించుచున్నది కదండి. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే అంటున్నాడు. కాబట్టి సత్యమైన వెలుగు యేసయ్య. అందుకే కదా యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆ 3 విషయాలు మనం చేసుకున్నప్పుడు పిల్లరా, ఆ 3 విషయాలను బట్టి యేసయ్య మనకు ఆయన ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా మనం నిత్యమైన వెలుగులోనికి మనం ప్రకాశిస్తాం. ఇక్కడ చీకటి వచ్చేస్తుంది కదండి. మన జీవితాల్లో చీకటి పోయి సత్యమైన వెలుగు మనలో ప్రకాశిస్తుంది కనుక పిల్లరా, మనం శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులమైన వారంగా ముందుకు సాగాల్సిన వారు. అందుకనే పిల్లరా, ఈ వెలుగు ఆయన చీకటిని తీసివేసి వెలుగును ఆయన ఈ లోకంలో ఇచ్చినాడు. ఎప్పుడు అని అంటే చూస్తారా, అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాయబడుతుంది. అది మనం చూసినప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చూస్తే అక్కడ గొప్ప వెలుగు వచ్చింది కదా.
ఆ మాట మనం చూస్తాం. అది పెంతెకొస్తు దినాన చూడండి. అపోస్తల పెంతెకోస్తు కార్యాలు పండగ దినము వచ్చినప్పుడు ఆ ఆ చదువయ్యా. అందరూ ఒకచోట కూడియుండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ ఆకాశము నుండి ఏమైంది? ఆకస్మాత్తుగా వారు కదండి. కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. తర్వాత ఆకాశం మరియు నుండి అగ్నిజ్వాలల వంటి అకస్మాత్తుగా నాలుకలు ఆ విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను ఉమ్, కదండి. ఉమ్, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు తొలగింపబడినట్టుగా వారికి కనపడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని వారిలో మీద ఒక్కొక్కరి మీద రాలగా వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో రాలగా నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య అన్ని భాషలలో వారు భాషలతో మాట్లాడసాగారు మాట్లాడసాగిరి. కదండి. అగ్ని జ్వాలలు ఆనాడు గొప్ప వెలుగుగా వారి మధ్యకు వచ్చి కదండి, అక్కడ కూర్చున్న వారి అందరి మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ కదండి కుమ్మరింపబడ్డాడు. అలాగూ పిల్లలు మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి 14వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. అయితే అయితే పేతురు పేతురు ఏం చేస్తున్నాడు? ఆ ఆ 11 కూడా లేచి నిలిచి ఆ ఆ బిగ్గరగా వారితో ఇట్లా నేను వారి బిగ్గరగా వారితో ఇట్లనే యోదయ యోదయ మనుషులారా, మనుషులారా, ఆ, యెరూషలేములో యెరూషలేములో కాపురమున్న కాపురమున్న సమస్త సమస్తజనులారా, జనులారా, మీకు తెలియదు కాక చెవియొగ్గిన ఆ మాటలు చెవియొగ్గిన వినుడి. మాటలు వినుడి. మీరు చూడండి, ఊహించినట్టు మీరు మీరు మీ మత్తులు కాదు, ఊహించినట్టుగా మీరు మొత్తులు కాదు, ప్రార్థన ప్రొద్దుపొడిచి పొద్దుపొడిచి జామైన జామైనా కాలేదు కాలేదు. కదా అని యోవేలు చెప్పినటువంటి ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ప్రవచనాన్ని అక్కడ ఆ, అందరికీ తెలియజేస్తున్నాడు కదా పేతురు భక్తుడు. అంతేకాదు గుర్తు చేసుకున్నప్పుడు ఇంతగా దేవుని వెలుగు మన మీద ప్రకాశింప చేసినప్పుడు జరిగేటటువంటి సంభవాన్ని మనం ఇక్కడ పెంతుకొస్తే దినాన చూడాలి. అందుకని ఆ మరి యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, చీకటి గతించింది, ఇక ఏమొచ్చింది మనకు అని అంటే సత్యమైన వెలుగు కదండి ఇప్పుడు ప్రకాశిస్తున్నది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. సత్యమైన వెలుగు నీలో నాలో ఉంది. మనమందరము యేసయ్యనందు ఉన్నాం కనుక ఈ వెలుగును కదండి అనేకులకు పంచిపెట్టి అనేకులు యేసు ప్రభు యొక్క వెలుగును ఆ రక్షణలోనికి వచ్చేటట్లుగా మనం పనిముట్టుగా ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ 2 వచనాల్లో మనం గ్రహించగలిగింది ఏమిటి అని అంటే పిల్లరా, ఇదే ఏమిటది అని అంటే పిల్లరా, ఒకటే ఒకటి ఏమంటే ఆ మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు అంటే ఆజ్ఞలను ఇవ్వటం అనేది మనం గుర్తు చేసుకున్నాం. ఆ ఆజ్ఞలలో ఏమున్నది అని అంటే సత్యం ఉన్నది. ఆ సత్యములో ఏమున్నది అని అంటే వెలుగు ఉన్నది. ఆ వెలుగే మనల్ని వెలిగింపచేసి కదండి దేవుని యొక్క మాదిరికరమైనటువంటి యేసయ్య యొక్క మాదిరికరమైన జీవితంలోనికి మనం నడిపిస్తుందన్న సంగతిని ఈ 2 వచనాల్లో మనం చూడగలం. కనుక ఈ దినాన పేతురు భక్తుడు సెలవిచ్చిన రీతిగా అలాగూ మన జీవితాల్లో మనం ఆ యొక్క వాక్యము సత్యమై ఉన్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించిన వారమై అలాగూ ఆజ్ఞలు కొత్త ఆజ్ఞలు పూర్వపు ఆజ్ఞలు అని చెప్తున్నారు కానీ పూర్వపు ఆజ్ఞలైనా కొత్త ఆజ్ఞ అయినా కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మన ప్రభువును మనం ప్రేమించటం. రెండోది మనం చూసినట్లయితే ఏముందనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. ఇవి 2 చేసినప్పుడు మనం యేసయ్య చేసినటువంటి మాదిరికరమైనటువంటి కార్యం అవుతుంది. అదే మనం చూసినాం. ఏమిటది అని అంటే ఆయన తన శిష్యులందరి పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది నేను చేసిన విధంగా మీరు మాదిరిగా చేయమని యేసయ్య చెప్పిన రీతిగా ఆ పని ఏమిటి అని అంటే మన పొరుగు వారిని మనం ప్రేమించి యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పి వారిని కూడా ఆ నిత్య నరకం నుంచి తప్పించడమే మనం చేయాల్సింది. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది. అలా చేయగలిగిన నాడు పిల్లరా మనం నిజముగా ఆయన వెలుగును మనం ఇతరులకు కూడా పంచిపెట్టిన వారం అవుతాం అన్న సంగతి మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఈ 2 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఏం చేయగలుగుతాము అని అంటే కొన్నిలరా ఆ యొక్క ప్రేమను ఆయన యొక్క ఆ మాదిరికరమైన స్థితిని మనము అనేకులకు మనం
మనం సాక్షార్థంగా ముందుకు సాగలం. అలాగే దేవుడు సహాయం చేయలాగా మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ వాక్యం దేవుడు మన కొరకై దీవించును గాక. మరి ఒకరు ప్రార్థన చేయండి. ప్రభునామలో మీకు అందరికీ వందనాలు. మరి సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ప్రత్యేకంగా ఈ జూమ్ మీటింగ్స్ కొద్దిగా షెడ్యూల్ మారింది. షెడ్యూల్ అంటే డేస్ మారినాయి. యాక్చువల్గా మంగళవారం ఉండాల్సింది ఇప్పుడు మనం సోమవారానికి మార్చుకున్నాము బైబిల్ స్టడీ. అలాగే ఆదివారం ఉంటున్నటువంటి యూత్ మీటింగ్ ని బేస్తవారానికి మార్చాం, గురువారానికి. కాబట్టి ఈ గురువారం నుంచి ఆ చేంజ్ కూడా మీరు కొంచెం ఫాలో కావాలని చెప్పేసి ఫాలో చేస్తాం. టైమింగ్స్ మాత్రం అవే 7 to 8 PM ప్రతి రాత్రి. అంటే సోమవారం రాత్రి 7 నుంచి 8 వరకు జూమ్ లో బైబిల్ స్టడీ ఉంటుంది. అలానే బేస్తవారం అంటే గురువారం 7 నుంచి 8 వరకు రాత్రి యూత్ మీటింగ్ ఉంటుంది. మరి పాటల కార్యక్రమం అనేది కూడా బేస్తవారమే ఉంటుంది. ప్రతి బేస్తవారం ఉండదు, ఇంకా అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కాదు. మనం ఒక రోజు నెలలో ఒక రోజు ఎప్పుడైనా కానీ అది పెట్టుకోవడం జరుగుతుంది, ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. కాబట్టి మనకి ఇంకా జూమ్ మీటింగ్స్ సోమవారం బేస్తవారం మాత్రం ఉంటాయి. వీటి కొరకు ప్రార్థన చేయండి. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మన 25వ తేదీ చక్కగా పిల్లల రిట్రీట్ జరిగింది. దాదాపు 100 మంది 98 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళలో ఎక్కువ మంది మరి అన్నిల పిల్లలు వచ్చారు. వాళ్ళకి సువార్త కూడా ప్రకటించబడింది. వాళ్ళలో అది కార్యం జరిగేటట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, వాళ్ళ జీవితంలో అమలు పరచాలి. ఎందుకంటే ఇప్పుడు లోకంలో కలిసిపోయే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. 24 గంటలు మరి లోకంలోనే ఉంటున్నారు. బైబిల్ చదవడము, వాక్యం నేర్చుకోవడం అనేది పిల్లల్లో పెద్ద ఇంట్రెస్ట్ కనపడడం లేదు. అందుకని మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేసి తీసుకురండి. మరి సులువుగా లోకాన్ని నేర్చుకుంటారు, కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకునే విధంగా వాళ్ళని పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారి కొరకు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. అలాగే 4వ తేదీ అంటే మే నెల 4వ తేదీ శనివారం వచ్చింది. శనివారం రోజు తిప్పవరపాడులో సిస్టర్స్ మీటింగ్ ఉంది. ఉదయం 9 గంటల నుంచి మరి అందరు సిస్టర్స్ కూడా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. వాక్యం చెప్పడానికి 2 సోదరులు వస్తున్నారు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే కూడా ఒక 5 నిమిషాలు లేక 7 నిమిషాలు కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తగా మరి మనం మంచినీళ్ళు తాగే విషయంలో అన్నిట్లో కూడా కేర్ తీసుకొని జాగ్రత్తలు పాటించి ఎండల నుంచి తప్పించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇవి విషయాలు. తర్వాత మనం యూత్ మీటింగ్ కూడా ఒకటి కలిగి ఉండాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం యూత్ మీటింగ్, తర్వాత గాస్పెల్ అవుట్ రీచ్ సువార్త సేవ కొరకు కూడా షెడ్యూల్ చేసుకుంటాం. అందుకని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మన ముందు ఉంటున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో మంచి లౌకిక పార్టీ రావాలి. అలా కాకుండా మరి రిలీజియస్ గా ఉండేటటువంటి పార్టీలు వస్తే మనకు మరి దేవుని పని చేయడానికి కానీ మన విశ్వాసాన్ని మరి చాలా జాగ్రత్తగా కాపాడుకునే పరిస్థితులు వస్తాయి. అందుకని లౌకిక ప్రభుత్వం అంటే మనది లౌకిక రాజ్యాంగం కాబట్టి అలాంటి ప్రభుత్వం రావాలి. దేవుని సేవకు, దేవుని పిల్లలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేటటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చేటట్టు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మనం గమనించుకోవాలి. ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రకటనలు. సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య ప్రార్థన చేస్తే ముగించుకున్నాం. వందనాలక్క. వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, నాయన మీ దాసుని నిలబెట్టుకుని అయ్యా యోహాను అయ్యా పత్రిక నుంచి కూడా నాయన మాకు మీ యొక్క వాక్యాన్ని నాయన విశదీపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, అవును నాయన, మేమందరము కూడా ప్రభా ఈ యొక్క మీరు చెప్పిన విధంగా ప్రభా
యోహాను గారు చెప్పిన విధంగా తండ్రి నాయన మేము ఈ సమస్తమైన దోషుల మాటలను మాని ప్రభువా వాక్యం అనే పాలన అపేక్షించుతూ నేను నాయన స్థిరపరచబడి ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదే విధంగా నాయన నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నావు. ఆ రీతిగా నాయన మేము ఒకరు ప్రేమ కలిగి అయ్యా నీకు లోబడి జీవించే కృపను దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు ఇచ్చిన యొక్క వాక్యం అనుసరించి మేము మీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా మీరు వాక్యం అందించిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. ఇంకానైనా బైబిల్ గ్రంథంలో ఉంచినైనా అనేకమైన సత్యాలను మాకు వివరించుటకు మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని కుటుంబాన్ని, సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చెప్పబడిన వాక్యాన్ని ప్రభువా అయ్యా మా హృదయాలకు, మా జీవితాలకు అన్వయించుకుని ప్రభువా అయ్యా నీ నామానికి మేము మహిమకరంగా జీవించుటకు, నీకు లోబడి జీవించుటకు, ఒకరు ప్రేమ కలిగిన అయినా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీ వాక్యానికి లోబడి జీవించే కృపను మాకందరికి దయచేయమని అయ్యా పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ తేరని. అందరికి వందనాలు. ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, వాక్యం చెప్పిన వారికి దేవుని నామంలో అందరికి వందనాలు, కృపా వందనాలు, వందనాలు, యెషయా వందనాలు, నందిని వందనాలు, నిక్షపాల్ వందనాలు, ప్రేమరాజన వందనాలు, విమల వందనాలు. అందరికీ God bless you all.